హాయ్ ఫ్రెండ్స్, ఈ డ్రెస్ వచ్చేసి నేనే స్టిచ్ చేశాను. ఆన్లైన్లో క్లాత్ ఆర్డర్ పెట్టాను, వచ్చింది. నేనే లెహెంగా లాంటిది కుట్టాను. చూడండి అవుట్ఫిట్ ఎలా ఉందో. చాలా బాగా కుదిరింది. కలరుగా మొత్తము ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎంబ్రాయిడింగ్ పూలు అనేది వచ్చాయి క్లాత్కి. ఇలా ఉంది క్లాత్ అనేది. మా అమ్మాయికి చాలా బాగా కుదిరింది. ఫుల్ ఇలా థ్రెడ్తో ఎంబ్రాయిడింగ్ అనేది వచ్చింది. చాలా బాగుంది. ఇది మా అమ్మాయికి 3వ పుట్టినరోజు అప్పుడు నాకు ఎంతో ఇష్టపడి తీసుకున్నా. ఫుల్ వర్క్ వచ్చింది లెహెంగాకి. ఫుల్ వెల్వెట్ క్లాత్తో డిజైన్ అనేది వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా చూడండి, ఫుల్ పైన అంతా వెల్వెట్ క్లాత్. ఇది మొత్తం ఇలా కుందన్స్ వచ్చాయి. క్లాత్ కూడా ఇలా ఫుల్ వర్క్ లాగా వచ్చింది. ఇది కూడా లెహెంగా టైపే. బ్యాక్ మొత్తం ఇలా సాదా వచ్చింది. ఫుల్ వెల్వెట్ క్లాత్. ఫుల్ వెనకాలంతా నెట్ క్లాత్. చాలా బాగుంది. ఇలా ఉంది డ్రెస్ అనేది. ఈ డ్రెస్ కూడా మా అమ్మాయికి 2 years అయింది అప్పుడే తీసుకొని. చాలా లెంతీ ఫ్రాక్ తీసుకున్నా, కానీ ఒకసారే కదండి వేసేది, మళ్ళీ అలానే పెడుతుంటాము. మళ్ళీ పనికి వస్తాయి ఒకసారి వేసుకొని. ఇది ఫుల్ వర్క్ వచ్చింది. ఇది కూడా లెహెంగా టైపే. ఫుల్ వర్క్ వచ్చింది. ఇది కూడా చూడండి, ఫుల్ అంతా ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది వచ్చింది. ఎంబ్రాయిడింగ్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. ఫుల్ లంగాకైతే ఇలా డిజైన్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది అవుట్ఫిట్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఇంకో 2 years అయినా కూడా వేసుకోవచ్చు. మా అమ్మాయి కొంచెం పెద్దదే తీసుకున్నా, ఒక్కసారే కదా ఫెస్టివల్కి వేసుకొనింది అంతే. ఈ డ్రెస్ మొన్ననే 2 months అయింది తెచ్చి. చాలా పెద్ద డ్రెస్ తెచ్చాను. ఉంటాయి కదండి ఆడపిల్లలు, త్వరగా ఎదుగుతూ ఉంటారు. 2 months అయింది బర్త్డే కానీ తెచ్చాను. స్టిచ్ కూడా వేయించలే. చాలా బాగుంది. ఇది కూడా లెహెంగానే, ఓణి అలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. తననే అడిగాము ఏ కలర్ డ్రెస్ తేవాలని. ఈ కాంబినేషన్లో తీసుకురండి అని చెప్పింటే ఇలా తెచ్చాను. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అమ్మాయి అవుట్ఫిట్స్ అన్నీ చూపిస్తున్నా. అలానే నేను కుట్టిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇందులో, చూపిస్తా. అవి కూడా ఎలా కుట్టాను అని. ఇవన్నీ డ్రెస్సెస్. ఇంకా చీర టైప్ మాది కుచ్చులు వచ్చింటాయి కొంగులాగా. ఇలాంటి ఇంకా ఫ్రాక్ తీసుకున్నా. ఇది కూడా తీసుకున్నప్పుడే 2 years అయింది. ఎలా అనిపించిందో మీకు చూడండి డ్రెస్. దీని ఏమంటే ఇలా ఫ్లవర్ డిజైన్లా ఇచ్చారు. ఇది కూడా ఫుల్ స్టోనే. ఇదంతా పెయింటింగ్ అనేది వేశారు. ఇక్కడ మాత్రం మొత్తం వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది డ్రెస్సు. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలకే కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు డ్రెస్సెస్ది డిమాండ్ ఎక్కువ. ఇది ఫుల్ వైట్ డ్రెస్సు. చాలా బాగుంది. ఇది కూడా క్లాత్ స్మూత్గా ఉంది. దీన్ని 2 విధాలుగా వాడచ్చు. దీనికి కోట్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది క్లాత్. ఫుల్ స్మూత్ ఫ్యాబ్రిక్. ఇలా ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు. ఫుల్ అవుట్ఫిట్. ఇది కోట్ కూడా వచ్చింది. నేనేమంటే ఇప్పుడు డ్రెస్ ఒకటే వేస్తుంటా, చిన్న పాప కదా. ఇప్పుడు అమ్మాయికి అంతగా కోటు ఏమంత లుక్ ఇవ్వదు. కొంచెం పెద్దగా అయితే ఇది కూడా తీసుకొని 3 years అయింది డ్రెస్సు. ఇప్పటికీ ఈరోజు తీసుకునే దానిలానే ఉంది. చాలా బాగుంది డ్రెస్సు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ అవుట్ఫిట్ మా ఆడపడుచు కొనిచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా తీసుకొని 3 years అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇంకా కొంచెం కాళ్ళ పైకి వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఇట్లా ఏడుస్లాడుతూ ఉండే ఎక్కువ డ్రెస్ అనేది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ తీసుకొని 2 years అవుతుంది. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు కూడా అలానే ఉంది. కొంచెం
హైట్ అయిందంతే డ్రెస్ తీసుకున్నప్పటికి ఇప్పటికి అన్నీ ఒకరొక టైమే వేశాను. ఫుల్ మిర్రర్ వర్క్ వచ్చింది డ్రెస్కి, ఫుల్ థ్రెడ్తో వర్క్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా ఫుల్ మిర్రర్ వర్క్తోనే డిజైన్ చేశారు. క్లాత్ జార్జర్ టైప్లో ఉంది, చాలా బాగుంది. అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది నాకు. మీకు ఎలా అనిపించిందో, ఏ డ్రెస్ నచ్చాయో అనేది నాకు కూడా షేర్ చేసుకోండి. నాకు ఎందుకో ఈరోజు మీతో వీడియోస్ అన్నీ మా అమ్మాయి అవుట్ఫిట్ అన్నీ షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. ఈ అవుట్ఫిట్ తీసుకొని 4 years అయింది అంటే ఎవరైనా నమ్ముతారా? 4 years అయింది డ్రెస్ తీసుకొని. చూడండి ఇప్పటికీ ఎలా ఉందో, చెక్కు చెదరకోకుండా ఉంది. ఫుల్ ఎంబ్రాయిడింగ్తో పూలు వచ్చాయి నెట్ క్లాత్కి, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. 4 years అవుతుందండి ఈ డ్రెస్ తీసుకొని నేను మా అమ్మాయికి. ఇప్పటికీ ఎలా ఉందో చూడండి మీరే. ఇక్కడికి దీన్ని 2 layers యూజ్ చేయొచ్చు మనము. కోట్ వచ్చింది దీనికి, చూడండి కోట్ కూడా వచ్చింది దీనికి. 2 విధాలుగానే యూజ్ చేయొచ్చు, కోట్ వేసుకోనన్నా. 4 years అయిందండి ఈ డ్రెస్ తీసుకొని నేను. ఎలా అంటే అలానే ఉంది. యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. ఇది మా అమ్మాయి ఫేవరెట్ డ్రెస్ అనే చెప్పొచ్చు. ఎప్పుడైనా కానీ నాకు ఈ డ్రెస్ ఇవ్వు అంటుంటుంది. 5 years అయింది డ్రెస్ తీసుకొని. ఎవరైనా నమ్ముతారా అండి? 5 years అయిందంటే ఎంతగా జాగ్రత్తగా పరుచుకున్నా చూడండి. డ్రెస్ ఇలా ఉంది. దీన్ని కూడా 2 layers లాగా వాడచ్చు. దీనికి కూడా పైన కోట్ అనేది ఇచ్చారు. కోట్ వేసుకుంటాను మా అమ్మాయి, చాలా బాగుంది. నాకు కూడా నచ్చింది డ్రెస్సు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి డ్రెస్ ఇవ్వు అంటుంటుంది మా అమ్మాయి. ఈ డ్రెస్సు 5 years. దీనికి కోట్ అనేది వచ్చింది. ఇక్కడ ఒక స్టోన్స్తో డిజైన్ అనేది ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు, పాకెట్ కూడా ఇచ్చారు. డమ్మీ పాకెట్స్ ఏముండదు అక్కడ, ఇంకే ఫ్యాషన్ కలర్ ఇచ్చారు. ఇలా ఉంది అవుట్ఫిట్ అనేది. మా అమ్మాయి ఫేవరెట్, అన్ని డ్రెస్సుల్లో కంటే ఇది ఒక్కటే తనకి ఫేవరెట్ డ్రెస్. ఈ డ్రెస్ నేనే స్టిచ్ చేశాను. లెహెంగా మోడల్లో ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది, ఆన్లైన్లో తీసుకున్నా. ఇలా డ్రెస్లా కుట్టాను. దీన్ని 3 layers యూజ్ చేయొచ్చు. దీనికి హిప్ బెల్ట్ కూడా కుట్టాను. పోనీ ఇలా వేసుకోవచ్చు, స్టైల్గా బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా స్టైల్ చేయొచ్చు. ఈ డ్రెస్ని 3 layers వాడచ్చు. డీప్ ఎక్కువ పెట్టాను వెనకాల, ఇంతలా వాడచ్చు. ఈ డ్రెస్కి ఇంత కథ ఉంది, స్టోరీ. ఈ అవుట్ఫిట్ నేనే కుట్టాను శారీతో. 2 years అయింది అప్పుడే డ్రెస్ కుట్టి నేను. బార్డర్ శారీతో కుట్టాను. కొంగిలా ఉంది, ఫుల్ ఎంబ్రాయిడింగ్తో ఉంది. ఇలా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్తో, ఆరెంజ్ కలర్లో. 3 years అయింది అప్పుడు. 2 years అయింది నేను కుట్టి. కొంచెం కింద కుట్టింటి, ఇప్పుడు కొంచెం హైట్ అయింది. హైట్ అవ్వడం వల్ల కొంచెం పైకి పోయింది. అంటే చాలా బాగుంది. ఇది కూడా డ్రెస్ సింపుల్గా ఉంది. మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో నాకు తప్పకుండా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఈ అవుట్ఫిట్ మా అమ్మాయి 4 years అప్పుడు తీసుకున్నా. జస్ట్ ఇప్పుడు మా అమ్మాయికి 7 years జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా డ్రెస్ అవుతుంది. మనం ఏదైనా తెలివితోటి తీసుకోవాలి, కానీ పిల్లల డ్రెస్సులు చిన్నవి తీసుకొని 2 రోజులు వేసి పారేయడం కంటే
చూడండి ఎన్ని రోజులైనా కూడా ఎలా ఉందో ఈ డ్రెస్సు. ఒక ఫోటో చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి మా అమ్మాయి, ఎంత చిన్నగా క్యూట్గా బుద్దు బుద్దుగా ఉందో. ఈ డ్రెస్లో వేసుకుంది ఆ డ్రెస్. ఎంత చిన్న పాపను అప్పుడు చూడండి. చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో ఆ డ్రెస్ వేసుకొని. కొంచెం పైకి వెళ్ళింది అంతే డ్రెస్. ఇది చాలా బాగుంది. ఇది కూడా మీషోలో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి. ఇది కూడా 2 years అవుతుంది. అంగన్వాడీలో డ్యాన్స్కి చేరిండే మా అమ్మాయి, వాళ్ళే తెచ్చారు. 1000 రూపీస్ తీసుకున్నారు ఈ డ్రెస్కు. చూడండి ఒక్కసారి వేసుకుందంటే ఎంత పైకి వెళ్ళిందో. మొన్న వెనక సంవత్సరం తెచ్చారు ఇండిపెండెన్స్ డే కానీ. నా యూట్యూబ్లో కూడా ఉంది మా అమ్మాయి డ్యాన్స్ చేసిండేది. ఎవరైనా వెళ్ళి చూడని వారు ఉంటే వెళ్ళి చూడండి. ఇలా ఫుల్ వర్క్ అనేది ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ ఒక చిన్న లేస్ ఇచ్చారు. నేను ఇంత చిన్న డ్రెస్సులు అస్సలు తీసుకోను. మోకాల దాకా వెళ్ళింది డ్రెస్. ఇప్పుడే మా అమ్మాయి ఇంకా అసలు వేసుకోదు, ఎవరికైనా ఇచ్చేయాల్సిందే నేను. ఇది నేనే కుట్టాను మా అమ్మాయికి. ఎలా కుట్టానో శారీతో. నేను కూడా ఒక డ్రెస్ కుట్టుకున్నా సేమ్ ఇలానే. ఎప్పుడైనా ఇద్దరు ఒకసారి ఇలాంటి డ్రెస్ వేసుకొని చూపిస్తాను. నా శారీతోనే కుట్టాను ఇద్దరికి. బ్లౌజ్ ఉండలేదు అందులో, అందుకని ఇద్దరికి కుట్టాను. కోట్ టైప్ కుట్టాను ఈ డ్రెస్ని. చాలా బాగా కుదిరింది. మా అమ్మాయి ఈ డ్రెస్ ఎప్పుడు వదలుకోకుండా వేస్తూనే ఉంటుంది. అమ్మాయి ఇదేవమ్మా, అమ్మాయి ఇదేవమ్మా అంటుంటుంది ఈ డ్రెస్సు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 2 కలర్స్ వస్తాయి. షేడ్ అనేది మారుతూ ఉంటుంది, డిఫరెంట్ షేడ్ దీంట్లో. ఇది కూడా నేనే కుట్టాను. చీర మిగిలింటే వేరే వాళ్ళు డ్రెస్ కుట్టడానికి ఇచ్చారు. వాళ్ళకి ఒక డ్రెస్ కుట్టేసి అంబ్రెల్లా డ్రెస్ని నేను మా అమ్మాయికి కూడా ఒక ఫ్రాక్ అనేది కుట్టాను. చాలా కిందకు కుట్టాను, ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళింది అంతే డిఫరెన్స్. దీంట్లో ఏమీ లేదు. అంగన్వాడికి వెళ్ళేటప్పుడు రోజు ఒక్కొక్క డ్రెస్ అనేది వేసుకొని వెళ్తుండే. ఇప్పుడు స్కూల్కి వేసాం కాబట్టి యూనిఫారం, టీషర్ట్ అంతే. డ్రెస్సులు అనేదే వేది ఇప్పుడు. అన్నీ అలానే పెట్టాను. ఒక్కతే అమ్మాయి కాబట్టి ఎన్ని డ్రెస్సులు తీసుకున్నాం చూడండి. ఇప్పుడు అబ్బాయి పుట్టాడు. ఏదైనా అమ్మాయి పుడితే అన్నీ అమ్మాయికి అయితే అనుకున్నా, మళ్ళీ ఇప్పుడు అబ్బాయి పుట్టాడు కాబట్టి నో ఛాన్స్. వేసుకునేవన్నీ అమ్మాయి వేసుకుంటుంది. లేకపోతే ఎవరైనా చిన్నపిల్లలు, మా అన్న కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తా. చాలా బాగా కుట్టాను. ఇది కూడా చాలా ఇష్టం నాకు, తనకు ఇష్టమే. స్మూత్గా ఉంటుంది, గుచ్చుకోదు కాబట్టి. అమ్మ ఏమైనా గుచ్చుకొని వద్దమ్మా వద్దమ్మా అంటుంటుంది. ఇలాంటివి అయితే తనకి ఇష్టం. అవుట్ఫిట్ సాఫ్టీగా ఉంటాయని. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుందని ఇలాంటి డ్రెస్సెస్ వీడియో చేస్తాను నేను. మీ అమ్మాయి కూడా ఇలానే అల్లరి చేస్తుందా? నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేయండి మీరు తప్పకుండా. వీడియో వస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ డ్రెస్ ఇది కూడా నేనే కుట్టాను. అప్పుడు కొంచెం కిందకి అవుతుండే, ఇప్పుడు కొంచెం పైకి వెళ్తుంది. క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెమే కుట్టాను. సింప్లీ ఫ్రాక్లా ఉంది. స్లీవ్ అంతా ఫుల్ కింద జిగ్జాగ్ అనేది చేయించాను. స్లీవ్కు మొత్తము బెలూన్ స్లీవ్ అంటారు కదా, అప్పుడు ఫ్యాషన్గా ఉండినాయి, అది పెట్టాను. డ్రెస్ మాత్రం బాగానే ఉంది కానీ కొంచెం పైకి వెళ్ళింది. ఇంకా యూనిఫారం రోజు స్కూల్ యూనిఫారం అంటుంటుంది కాబట్టి పెద్దగా డ్రెస్సులే యూజ్ చేయదు మా అమ్మాయి. ఇవన్నీ ఈరోజు తీసి చూద్దాము ఎలా ఉన్నాయో అని. నాకు ఇష్టం చాలా ఈ డ్రెస్సు, మా అమ్మాయికి కూడా ఇష్టపడుతుంది. ఎలా అనిపించిందో చూడండి. ఇది తిన ఫేవరెట్ డ్రెస్ మా అమ్మాయికి. మా అమ్మ కొనిచ్చింది, వాళ్ళ అమ్మమ్మ. ఎప్పుడు డ్రెస్ ఎక్కడికి వెళ్ళినా అమ్మ డ్రెస్ అంటుంటుంది. చాలా ఇష్టం మా అమ్మాయికి డ్రెస్ అంటే. ఎప్పుడు ఫస్ట్ ముందుగానే కోరుకునేది ఈ డ్రెస్సే మా అమ్మాయి.
చూడండి ఎంత అల్లరి చేస్తుందో చూడండి మీరే. మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తారా? నాకు కామెంట్ చేయండి. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టే డ్రెస్. దీని 3 years అయింది డ్రెస్ పెట్టి. 3 years అయింది. ఇప్పటికీ ఇంకా కొత్త దాంట్లో మెరిసిపోతుంది దగ్గర కానీ. నేనే షాక్ అవుతున్నాయి డ్రెస్సెస్ అన్నీ చూస్తూ ఉంటే. ఎంతలా వీళ్ళకు ఒక చున్నీ కూడా వచ్చింది సింపుల్గా. ఒక 2-3 టైం వేసుకుంది అంతే మా అమ్మాయి డ్రెస్సు. నెక్స్ట్ ఈరోజే వేయడము. ఈరోజు వేసుకుంది డ్రెస్సు. చాలా బాగుంది. ఇది కూడా మా అమ్మాయికి చాలా ఇష్టమైన డ్రెస్సే. ఇన్ని డ్రెస్సాలో 3 dresses 2 డ్రెస్సులు ఇష్టం అంతే మా అమ్మాయికి. మీకే డ్రెస్ నచ్చిందో చెప్పండి నాకు, మర్చిపోవద్దండి. ఇది నేను కుట్టిండేది శారీస్లో. సైడ్లో కొంచెం స్టిచ్ ఉప్పుకుంటే సరిపోతుంది. ఇది మా అమ్మాయి 1 year అప్పుడు కుట్టిండేది. ఇప్పుడు కూడా సరిపోతుంది. దాంట్లో ఒక గోల్డెన్ లెగ్గిన్స్ వస్తే సరిపోతుంది. చాలా బాగుంది. నేనే కుట్టిన ఈ డ్రెస్ని. ఇది 1 year అప్పుడు కుట్టిండేది. ఇప్పుడు చూడండి మోకాళ్ళ దాకా వెళ్తాడు డ్రెస్సు. దీనికి స్లీవ్ ఓపెన్ ఇచ్చాను, ఓపెన్ స్లీవ్. ఇది కూడా ఇప్పుడు కుట్టినట్టే ఉంది డ్రెస్సు. చాలా బాగుంది. కోల్డ్ హ్యాండ్స్ అంటే ఓపెన్ వస్తుంది కదా స్లీవ్ దగ్గర, అలా కుట్టాను ఆ డ్రెస్సుని. అలా ఇచ్చాను స్లీవ్ దగ్గర. స్లీవ్ ఇచ్చా విత్ స్లీవ్లెస్ అలా వచ్చేటట్లు కూడా ఇచ్చాను. ఇలా ఉంది చూడండి. హాఫ్ ఓపెన్ వచ్చింది. ఇది కూడా నేనే స్టిచ్ చేశాను. మా అమ్మాయికి 1 year ఉన్నప్పుడు స్టిచ్ చేశాను. ఇప్పుడు కూడా వేసుకుంది మొన్నటి దాకా కూడా. ఇప్పుడు కొంచెం పైకి వెళ్తుంది, వేసుకుంటలేదు. ఇలా ఇచ్చాను ముందర. కొంచెం అట్లా డిజైన్ చేసి లేస్ వేసాను. 1 year జస్ట్ టైం పాస్ కానీ కుట్టాను. అదే ఇప్పుడు 7 years మా అమ్మాయికి. ఫుల్ క్లాత్ అయితే ఇప్పటికి కూడా చెక్కు చెదరుకోకున్నట్లుంది. చూడండి ఎలా ఉందో. ఇలా డిజైన్ చేసినప్పుడు వేసుకుంటే బుట్ట బొమ్మలాగా అనిపిస్తుండే. ఇప్పుడు ఇందులో లెగ్గిన్ తెస్తే చాలు, ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు. అవుట్ఫిట్ అది కూడా బాగానే ఉంది. కనకాంబరం అండ్ స్కై బ్లూలో గ్రీన్ కాంబినేషన్ బాగానే కుదిరింది. ఇందుకు లుక్స్ పెట్టి కుట్టాను. ముందర డిజైన్ ఇలా ఇచ్చాను. ఇది కూడా గంటలు అని ఏదేదో పిచ్చి పిచ్చి డిజైన్ చేశానప్పుడు. దీంట్లోకి లంగా ఇలా ఎక్కువ బార్డర్ వచ్చిన దాంట్లో లంగా ఇదే స్టిచ్ చేశాను. అందులోకి అది లంగా బ్లౌజ్. ఇప్పుడు సరిపోతుంది. కొంచెం బ్లౌజ్ టైట్ అవుతుంది. కుట్లు అనేది ఊడిపెట్టుకోవాలి. ఇంకెందుకులే ఎవరికైనా ఇచ్చేస్తే పోతుందని ఊరికనే ఉన్నాను. ఎందుకు చెడగొట్టడము, మంచి మంచి డ్రెస్సెస్ని అని. ఈ ఫోటోలో వేసుకుంది చూడండి మా అమ్మాయి లంగా బ్లౌజ్. నేను కుట్టిన బ్లౌజ్తో ఫోటో అనేది చేయించాను. మా అమ్మది వచ్చింది. ఎంత పెద్ద లేహంగా వచ్చిందో మా అమ్మాయికి. ఫుల్ కట్ చేయమనింది. నేనే ఉన్నిలేమా ఇంక 2 రోజులు పోతే వేసుకుంటుంది అని చెప్పాను. చాలా పెద్దది. కొంచెం పైకి పెట్టుకోమా, ఇంకొంచెం పెట్టుకో. అక్కడికి సరిపోతుంది లంగా మా అమ్మాయికి. ఇప్పుడైనా ఇంకా అది ఎందుకు ఊరికే కట్ చేసి నాశనం చేయాలి అని నేనే 2 years పోతే మా అమ్మాయికే సరిపోతుంది. అది ఇన్ని బట్టలు ఉన్నాయి, ఇవే వేసుకోవద్దాన్ని ఇంకెందుకు కట్ చేయాలా అని ఊరికనే ఉన్నా. బ్లూ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చింది. పైకి ఇది అవుట్ఫిట్ గ్రీన్ ఫినిషింగ్లో ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్తో టాప్ అనేది వచ్చింది. చాలా పెద్దది. మా అమ్మాయికి ఇప్పుడే చూడండి ఎలా ఉందో. కంపల్సరీ ఇంక 2 years పోతే కరెక్ట్గా సరిపోతుంది ఈ డ్రెస్సు. 2 years పెట్టుకోవాలి ఇంక నేను జాగ్రత్తగా. అందులో ఒక చున్నీ కూడా వచ్చింది. గోల్డెన్ బార్డర్ వచ్చేసి చిన్నగా అంతే అలా వచ్చింది డ్రెస్ అనేది. బయటంతగా ఇదాకంపియా బిచ్చు
ತಿರುಗಿಂದಕ್ಕೆ ಅಮ್ಮ ಹಾಕ ಎಲ್ಗೆ ಹಾಕೊಂಡು ಹೋಗ್ತೀಯ? ಎಲ್ಗನ್ನು ಹೋದ್ರೆ ಹಾಕಮ್ಮ ಬೇಡವೆ? ಅಪ್ಪಿಗೆ ಹೆಸ್ರಿಕ್ಕೆ ಹೋದಾಗ ಹಾಕಮ್ಮಿ ಅಂತ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ. ಸುಮ್ಮನೆ ಹಾಕೊಂಡು ಮಾಸೋದು ದೊಡ್ಡದಲ್ಲಲ್ಲ ಅಲ್ಲಿ ಬಿಚ್ಚೋದನ್ನ ಹಿಂಗೆ ಒಂದು ಲಾಡಿ ಹೇಳಿ ಈ ಕಡೆದು ಈ ಕಡೆದು ಯಾವ ಸಣ್ಣಗಿದ್ರೆ ಅದು ಎಳಿಬೇಕು. ಬಿಚ್ಚು ಹಾಕ್ತಾರೆ ಟ್ಯಾಂಕ್. ಹಾಕ ಬೇಗ, ಚಾರ್ಜಿಂಗ್ ಇಲ್ಲ ಮೊಬೈಲಾಗೆ, ಸ್ವಿಚ್ ಆಫ್ ಆಗ್ತೈತೆ. ಹಾಕ ಫ್ಯಾಂಟ್ ಹಾಕ. ಹಾಕ ಬೇಗ. నెక్స్ట్ వన్ వచ్చేసి జీన్స్. ఇది తీసుకొని కూడా 3 years కంప్లీట్ అయింది. ఇందులో ఒక కోట్ కూడా వచ్చింది. అవుట్ఫిట్ ఎలా ఉంటుందో చూపించడానికి మీకు ఇలా ట్రై చేయమన్నాను మా అమ్మాయిని. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చారు. ఇలా వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా డిజైన్ ఇచ్చారు. ముత్యం పూసలు వచ్చేసి ఇలా వచ్చాయి. ఈ కోట్కి ఫుల్ స్లీవ్ వచ్చింది, ఎలాస్టిక్ వేశారు. ట్రై చేస్తూ ఉంది అవుట్ఫిట్ ఎలా ఉంటుందో. 3 years అయింది కదా తీసుకొని. నేను కూడా ఇంతవరకు ఎప్పుడూ వేయలేదు. బర్త్డే రోజు మాత్రం వేసాను అంతే. ఫుల్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. 3 years అంటే మాటలా అండి. ఇప్పటికి కరెక్ట్గా సరిపోయింది మా అమ్మాయికి డ్రెస్సు. మా బాబుకి సైగలు చేసి అల్లరి చేస్తూ ఉంది. వాడు అక్కనే చూస్తున్నాడు. మా ఫ్యామిలీ ఫోటోలో అందరూ బ్లూ వేసుకొని ఒక ఫోటో అయితే దిగాము మా అమ్మాయి బర్త్డే రోజు. ఇదే ఆ డ్రెస్కున్న స్పెషాలిటీ. ఇదే లాస్ట్ అవుట్ఫిట్. మా అమ్మది వచ్చింది ఈ డ్రెస్సు. ఎలా ఉందో మా అమ్మాయి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా ఉంది ఇది. మా అక్క కొడుక్కి మా అమ్మాయికి ఒకటి తెచ్చింది. ఇవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్సులే ఇన్ని ఉన్నాయి. ఇంక రోజువారీ వేసుకునే దానికి టీషర్ట్ ప్యాంట్ అంటుంటారు ఈ కాలం అమ్మాయిలు. ఎవరు మా మాట వినరుగా. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అబ్బాయి నిద్ర లేచాడు. నా కూతురు నా కొడుకు వీళ్ళే నా ప్రపంచం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పమ్మా.